హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు వంకాయ కర్రీ చేశామండి. చూద్దాం పదండి. ముందుగా మేము కొంతమందే ఉన్నాం కాబట్టి కొన్ని వంకాయలు తీసుకున్నాము. వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి వాటర్ తీసుకుని ఆ ముక్కల్ని వాటర్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కడుక్కోవాలండి. వంకాయలు నీళ్ళలో వేసినాం కదా, బాగా కడుక్కున్నాం కదా, పక్కన పెట్టేసి 3 లేదా 4 టమోటాలు తీసుకోవాలండి. టమోటాలు తీసుకున్న తర్వాత టమోటాలను ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్ళల్లో వేసుకొని బాగా కడుక్కొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. టమోటాలను కోసిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. స్టవ్ని వెలిగించాలండి. వెలిగించిన తర్వాత హీట్ ఎక్కిందా లేదా అని చెక్ చేసుకొని, చెక్ చేసిన తర్వాత 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, శనగపాయలు అన్నీ వేసుకోవాలండి. అవి హీట్ ఎక్కిన తర్వాత మనము ఆనియన్ లేదా ఎండు చిల్లీస్ వేసుకోవాలండి అందులోకి. అవి బాగా హీట్ ఎక్కాలండి. చిల్లీస్ వేగినాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని బాగా కలపెట్టుకోవాలి. కలపెట్టుకున్నాక వేగిన తర్వాత ముందుగా మనం టమోటాలు కట్ చేసుకున్నాం కదా, అవి అందులోకి వేసుకోవాలండి. టమోటాలను వేసుకున్న తర్వాత 1 లేదా 1.5 స్పూను గల్లుప్పు కానీ సాల్ట్ కానీ అందులోకి వేసుకోవాలండి. 5 లేదా 10 నిమిషాల తర్వాత మూత పెట్టుకున్న తర్వాత మూత తెరిచి చూస్తే మగ్గినాయా లేదా అని చెక్ చేసుకోవాలండి గరిటెతో. ఒకసారి అలా ఇలా కలపెట్టుకోవాలండి. కలిపెట్టిన తర్వాత ఉప్పు వేసుకున్నాం కదా ముందు, సరిపోయేంత కారం, పసుపు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. మనము మూత పెట్టి ఒక 5 లేదా 10 నిమిషాల తర్వాత చూసుకోవాలండి. కొంచెం మగ్గినట్టే ఉన్నాయి. మనకి గంటెతో కలబెడుతుంటే అందులోకి కొంచెం వాటర్ వేసి కలబెడుతూ ఉన్నానండి నేను. గరిటెతో కలబెట్టిన తర్వాత టమోటా గుజ్జు అంతా అయినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయలు, అవి బాగా వాటర్లో నుంచి అందులోకి వేసుకోవాలండి. అందులోకి వేసిన తర్వాత గరిటె తీసుకొని బాగా కలపెట్టాలండి. కలపెట్టినాక గుజ్జు వంకాయలకి పట్టిందా అని చెక్ చేసుకోవాలండి. మనం చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని 10 మినిట్స్ తర్వాత తీసి ఉడుకుతూ ఉన్నాయి కదండి మనకు వంకాయలు. తర్వాత గరిటె తీసుకొని బాగా కలుపుకోవాలండి. మూత తీసిన తర్వాత మనకు ఉడికిందా లేదా అని గరిటె తీసుకొని అటు ఇటు తిప్పుతూ తర్వాత మనకి అందులోకి మసాలా పొడి కావాలండి. మసాలా పొడి ధనియాల పొడి 2 లేదా 3 స్పూన్లు వేసుకోవాలి. మిక్సీ గిన్నెలోకి ధనియాల పొడి వేసిన తర్వాత కొబ్బరి కొంచెం తెల్లపాయలు వేసుకోవాలండి. వాటికి అన్నీ మిక్సీలోకి వేసిన తర్వాత ఒక రౌండ్ పట్టుకోవాలండి. మనకు స్టవ్ మీద వంకాయ ఉడుకుతున్నది కదా, ఉడికినాక చూసి మనం ధనియాల పొడి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత గరిటె తీసుకొని బాగా కలపెట్టాలి. కలపెట్టిన తర్వాత ఉప్పు, కారం సరిపోయిందా అని చెక్ చేసుకోవాలండి. మనము ఫైనల్గా అంతా అయిందండి కర్రీ, వంకాయ కర్రీ. అయిన తర్వాత పైన మనకు ఇష్టం ఉంటే కొత్తిమీర చల్లుకోవచ్చండి. లేకపోతే
వేయకూడదండి. మీ ఇష్టం, మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే ఏం లేదండి. మీకు కడాయి ఎందుకని ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి వంకాయ పులుసు వేసుకున్నానండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా వీడియోలో చెప్పినట్టు విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ రూపంలో నాకు మీ వీడియో ఎలా వచ్చిందో